హలో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ క్లాస్లో కొన్ని అల్గారిథమ్స్ అండ్ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. ఓకే. సో వాట్ ఈస్ ద న్యూరల్ నెట్వర్క్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్. సో సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ ఈ అల్గారిథమ్స్ అన్ని అప్కమింగ్ క్లాసెస్ విల్ సీ వాట్ ఆర్ దే. ఓకే. సో లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ క్లారిటీ ఉందనుకుంటున్నాను. సో లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వాటి మీద ప్రాజెక్ట్స్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, ప్రాజెక్ట్ సబ్మిషన్ ఇస్ కంపల్సరీ. ఓకే. సో ఈరోజు క్లాస్లో టాపిక్ ఏంటంటే ఆ, ఇంకొక టూ అల్గారిథమ్స్, అంటే ఒకటి డెసిషన్ ట్రీ అండ్ డెసిషన్ ట్రీని బేస్ చేసుకుని ర్యాండమ్ ఫారెస్ట్ అని ఇంకొక అల్గోరిథం ఉంటుంది. సో అవి రెండు కూడా ఈ క్లాస్లో, అంటే ఇఫ్ టైం పర్మిట్స్ రెండు ఫినిష్ చేస్తాను. లేదంటే ఒక్క కాన్సెప్ట్ మాత్రం చూసుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డెసిషన్ ట్రీ అంటే, మీరు పైథాన్లో ఇఫ్ ఎల్స్ కేసెస్ చూసుంటారు కదా. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుంది మనకి, ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ కండిషన్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ని బట్టి ఒక ట్రీ డయాగ్రామ్ మనం డ్రా చేస్తాం అన్నమాట. దీన్ని బేస్గా తీసుకుని డేటాని మనం ఇటా అటా అని చెప్పి మనం సార్ట్ చేస్తాం. సో ఈ డేటాని, ఈ సెపరేషన్స్ని బేస్ చేసుకుని మనం కంక్లూషన్కి వచ్చి, సో ఇది ఈ క్లాస్కే, ఇది ఆ క్లాస్కే అన్నట్టు కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా ఒక క్లాసిఫికేషన్ అల్గోరిథం. అంటే మీరు 45, 55, 65 ఇస్తే అదేమో 75 ఇవ్వదు, అలాంటి అల్గోరిథం కాదు. ఓకే, క్లాస్ ఏ డయాబెటిక్, క్లాస్ బి నాట్ డయాబెటిక్, క్లాస్ ఏ గుడ్ స్టూడెంట్, క్లాస్ బి బ్యాడ్ స్టూడెంట్. ఓకే, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఆ, ఎక్కువ క్లాసెస్తో అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ డెసిషన్ ట్రీ. సో డెసిషన్ ట్రీకి బేసిక్గా హౌ దే లుక్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్, గివ్ మీ మినిట్. ఓకే, జస్ట్ వెయిట్, ఇట్స్ లోడింగ్. షేరింగ్ ద స్క్రీన్. ఓకే, సో ఇది డెసిషన్ ట్రీ అన్నమాట. సో దీన్ని మనం రూట్ నోడ్ అంటాం. ఓకే. సో రూట్ నోడ్ని బట్టి, సో ఇదేమో జస్ట్ వెదర్ కాస్టింగ్ కైండ్ ఆఫ్ డెసిషన్ ట్రీ. సో ఫస్ట్ అవుట్లుక్ ఏమో సన్నీ, రెయిన్. ఓకే, ఎస్ అంటే ఓవర్ కాస్ట్. సన్నీగా ఉంటే హ్యూమిడిటీ హైయా నార్మలా. సో నో, ఎస్. సో ఇలా కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, సో డెసిషన్ ట్రీ ఇలా కనపడుతుంది. ఇంకా బెటర్గా చెప్పాలంటే యూజువల్గా మనం కేస్ స్టడీకి వెళ్ళిపోతాం కదా. సో కేస్ స్టడీతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్. సో యూ కెన్ సీ ద స్క్రీన్ నో.
షేరింగ్ ద ఎంటైర్ స్క్రీన్. ఓకే ఫైన్. సో డెసిషన్ ట్రీస్ బేసిక్గా ఏంటంటే ఇట్స్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ టు మేక్ డెసిషన్స్. ఓకే. సో నోడ్స్లో ఏముంటుందంటే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఇది నోడ్, ఇది కూడా నోడ్. ఈ నోడ్స్లో ఏముంటాయంటే మనకి కండిషన్స్ ఉంటాయన్నమాట దాన్ని సెపరేట్ చేయడానికి. ఓకే, సో హైట్ కానీ వెయిట్ కానీ తీసుకోండి. వెయిట్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ హైట్ ఇస్ గ్రేటర్ దెన్, ఇలా కండిషన్స్ ఉండే కండిషన్స్ని కంటైన్ చేసే ఆ బ్లాక్స్ పేరు వి కాల్ నోడ్స్. ఇప్పుడు ఈ నోడ్స్ నుంచి డెసిషన్స్ ట్రూ, ఈ నోడ్లో కొన్ని మాత్రమే, కొన్ని నోడ్ పాయింట్స్, కొన్ని పాయింట్స్ మాత్రమే దీనికి ట్రూగా ఉంటాయి, దీనికి ఫాల్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం లీవ్స్ అంటాం. ఓకే, అంటే అది సెగ్రిగేట్ చేస్తుంది కదా, సెగ్రిగేట్ చేసిన డేటాని మనం లీవ్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ. మనం ఇప్పుడు అది ఎలా సెగ్రిగేట్ చేస్తుంది, అసలు ఎలా పనిచేస్తుంది అదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్ నోడ్ హ్యావ్ ఎ కండిషన్స్. ఓకే, సో ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ట్రూ అండ్ ఫాల్స్ బ్రాంచెస్. సో ట్రూలో ఏమేమి వెళ్ళాయి, ఫాల్స్లో ఏమేమి వెళ్ళాయి అని చూపించేది లీఫ్. సో result of node is saved in leaf. On the one side, all the true values are saved. On the other side, all the false values are saved. Simple. Okay, so the core objective of splitting the nodes in decision tree is to create purer child nodes. Okay, so what is purer child nodes? Let us see one example, then you will understand better. Okay, so read this case study because every algorithm we learn with case study only. So read the case study. There is a data set of 26 states. ఓకే, దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయంటే లిటరసీ, అంటే ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, క్లెన్లీనెస్, ఓకే, క్రైమ్ రేట్, దీన్ని బట్టి అది ఆ స్టేట్ గుడ్డా బ్యాడా అన్న దాని మీద కాస్త మనకి డేటా ఇచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ షో యూ ద డేటా సెట్ ఆల్సో. See, this is my data set. This is actually a text file. ఓకే, టెక్స్ట్ ఫైల్ ఎలా లోడ్ చేస్తారు, విత్ సెపరేటర్ యాజ్ కమా కదా, సో సేమ్ సేమ్ వన్. సో యూ కెన్ యూజ్ ఇట్, లోడ్ దిస్ అండ్ యూజ్ దిస్ ఫైల్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఐల్ సెండ్ దిస్. సో ఇక్కడ నాకు A to Z, దిస్ ఇస్ శాంపుల్ డేటా గైస్, దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ డేటా. A to Z ఐ హ్యావ్ స్టేట్స్. ఓకే, సో లిటరసీ ప్రతిదీ కూడా 100. ఓకే, అవుట్ ఆఫ్ 100 మన వాల్యూస్ తీసుకున్నాం. సో ఇఫ్ యూ సీ లిటరసీ, A is 92%, B is 56, E is 85, N is 87, అలా ఉంటుంది. క్లెన్లీనెస్ తీసుకుంటే A is 90, 74, 70, ఓకే, 86, ఇలా కొన్ని తీసుకుందనమాట. సో క్రైమ్ రేట్ తీసుకుంటే, సో వీ హ్యావ్ వాల్యూస్ రేంజింగ్ ఫ్రమ్ 40 to 60. ఓకే, సో గుడ్లో 0 ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్, గుడ్లో 1 ఉంటే ఇట్ ఈస్ ఎ గుడ్. ఓకే, సో ఫస్ట్ కాలమ్ ఏమో స్టేట్, సెకండ్ లిటరసీ, థర్డ్ ఇస్ క్లెన్లీనెస్, ఫోర్త్ వీ హ్యావ్ క్రైమ్ రేట్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ స్టేట్ ఆర్ బ్యాడ్ స్టేట్. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఈ డేటా మనం ఒకసారి ఇక్కడ చూడండి, వీ హ్యావ్ 4 features. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ 4 features, వన్ ఇస్ లేబుల్. We have 3 features. Okay, what are they? Literacy, cleanliness, crime rate. ఈ మూడిటిని బట్టి మనకి అది గుడ్ స్టేటా బ్యాడ్ స్టేటా అని చెప్పి సెగ్రిగేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా సెగ్రిగేట్ చేస్తుంది, అది ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఆ, ఇవన్నీ తర్వాత చూద్దాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ లేటర్. సో విల్ స్టార్ట్ దిస్ పార్ట్. ఇప్పుడు ఏదో ఒక ఫీచర్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో లిటరసీ కానీ
క్లెన్లీనెస్ కానీ క్రైమ్ రేట్ కానీ ఏదో ఒక ఫీచర్ని తీసుకుంటుంది. అది ఎలా ఆ ఫీచర్ని తీసుకుంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను క్రైమ్ రేట్ తీసుకున్నాను. ఓకే. సో క్రైమ్ రేట్ గ్రేటర్ దెన్ 60 తీసుకున్నప్పుడు నాకేమైందంటే, ఓకే, సిక్యూఎక్స్ ఇవన్నీ కూడా ఒక ఒక పక్కకు వచ్చేసాయి. ఓకే, లెస్ దెన్ 60లో ఇవన్నీ వచ్చేసాయి. ఏబిసిడి, సారీ, ఏబిఈడిఎఫ్హెచ్జిఐ జేకేఎం ఇవన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు సిక్యూఎక్స్ మాత్రం చూడండి డేటాలో, సికి కూడా 0 ఉంది. ఓకే, క్యూకి కూడా 0 ఉంది. ఎక్స్కి కూడా 0 ఉంది రిజల్ట్. సో ఈ నోడ్ ద్వారా సెపరేట్ చేయబడ్డ ఒక లీఫ్ లో అన్ని జీరోసే ఉన్నాయి. టార్గెట్ వాల్యూ, టార్గెట్ ఏంటి మనకి గుడ్ కదా. ఓకే, సో క్రైమ్ రేట్ ని గ్రేటర్ దెన్ 60గా తీసుకున్నప్పుడు, ఓకే, సో అలా అలా స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఇటుపక్క కొన్ని అటుపక్క కొన్ని స్ప్లిట్ అయినాయి. ఓకే, ఈ లీఫ్ చూసారంటే అన్నీ కూడా జీరోస్ ఉన్నాయన్నమాట. సో దిస్ వన్ వి కాల్ ప్యూర్ లీఫ్. ఓకే, సిక్యూఎక్స్ మాత్రమే క్రైమ్ రేట్ 60 కంటే ఎక్కువ ఉంది. సో 62. ఓకే, క్యూకేమో 61, ఎక్స్కేమో 63. ఓకే, అండ్ ఆల్సో వాటి టార్గెట్ వాల్యూస్ ఏంటి, 0. సో 0 అండ్ ఆల్సో 0 అంటే ఏంటి మీనింగ్ అంటే, ఫస్ట్ అది ఏమి నేర్చుకుంటుందంటే ఈ అల్గారిథంలో, క్రైమ్ రేట్ 60 కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా 0, డెఫినెట్గా గుడ్ స్టేట్ కాదు అంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్, అది తెలుసుకునే ఒక కంక్లూషన్ ఈ డేటాని బట్టి. ఇలా లిటరసీ, క్లెన్లీనెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ తీసుకుని అది అటెంప్ట్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడైతే చాలా బాగా సెగ్రిగేట్ అవుతున్నాయో ఆ ఫీచర్ని తీసుకుంటుంది అనమాట లాస్ట్లో. ఓకే, సో నేను మీకు క్రైమ్ రేట్ మాత్రం చూపిస్తున్నాను. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ 60 అంటే క్రైమ్ రేట్ గ్రేటర్ దెన్ 60 ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ఏమి ఇవ్వాలి, బ్యాడ్ స్టేట్ అనే ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే నేను క్రైమ్ రేట్ 60 ఇచ్చినప్పుడు నా డేటా అన్నది ఎలా సార్ట్ అయిందంటే, సిక్యూఎక్స్ ఒక సైడ్గా సార్ట్ అయ్యాయి. అవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే వీఆర్ బ్యాడ్ స్టేట్స్. ఓకే, సో గ్రేటర్ దెన్ 60 మీన్స్ ఆల్వేస్ ఎ బ్యాడ్ స్టేట్. ఓకే, నౌ ఆన్ ది అదర్ సైడ్ చూసారంటే కొన్ని బ్యాడ్ స్టేట్స్ కూడా వచ్చాయి, కొన్ని గుడ్ స్టేట్స్ కూడా వచ్చాయి. దర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఓకే, ఏఈఎఫ్జిఐకేఎల్ఎన్ ఇవన్నీ చూసారంటే ఇవన్నీ 60 కంటే తక్కువ ఉన్నాయి క్రైమ్ రేట్, అయినా సరే వాటికి బ్యాడ్ బ్యాడ్ స్టేట్ అని ఇచ్చారు. బిడిహెచ్జేఎంఓ ఇవన్నిటికీ కూడా 60 కంటే తక్కువ క్రైమ్ రేట్ ఉన్న వాటిని కూడా 1 అని ఇచ్చారనమాట. ఓకే, వాటిని 1 ఇచ్చారు, వీటినేమో 0 ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్సో బ్యాడ్ స్టేట్స్, దిస్ ఇస్ ఆల్సో, దీస్ ఆర్ గుడ్ స్టేట్స్. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. దీన్ని ప్యూర్ లీఫ్ అనలేం. ఇది ప్యూర్ లీఫ్. ఓకే, ఎందుకంటే గ్రేటర్ దెన్ 60 క్రైమ్ రేట్ అన్ని ఒక పక్కకి జరిపితే అవన్నీ కూడా ఒకటే టార్గెట్ ని ఇండికేట్ చేశాయి. ఏం ఇండికేట్ చేశాయి, 0. ఓకే, వీఆర్ బ్యాడ్ స్టేట్స్. ఓకే, సో ద కంక్లూజన్ ఏంటి, మోర్ దెన్ 60 మీన్స్ ఆల్వేస్ అ బ్యాడ్ స్టేట్. ఓకే, బట్ లెస్ దెన్ 60లో మనకి బ్యాడ్ స్టేట్స్ కూడా ఉన్నాయి, గుడ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. నౌ దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే, నౌ హౌ టు సార్ట్ దిస్. ఓకే, ఈసారి ఇంకొక కండిషన్ తీసుకుంటుంది మన అల్గోరిథం. సో ఈసారి ఏం తీసుకుంటుందంటే, క్రైమ్ రేట్ గ్రేటర్ దెన్ 50తో సార్ట్ చేయండి. దీనిపైన అయిపోయింది. ఓకే, ఇక మనం సిక్యూఎక్స్ ని టచ్ చేయము. ఫస్ట్ కండిషన్ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి, 60 కంటే ఎక్కువ ఉంటే బ్యాడ్ అని ఇచ్చేయాలి అన్నది. ఓకే, లెట్ us see సెకండ్ లెర్నింగ్. సో సిఆర్ ఇస్ గ్రేటర్ దెన్ 50. ఓకే, గ్రేటర్ దెన్ 50 ఇచ్చినప్పుడు, ఓకే, సో గ్రేటర్ దెన్ 50 ఇచ్చినప్పుడు ఏఈఎఫ్జిఐ కేఎల్ఎన్ ఇవన్నీ కూడా వన్ సైడ్కి వచ్చేసాయి. ఈ కండిషన్ ఇచ్చినప్పుడు క్రైమ్ రేట్ లెస్ దెన్ 50 చూసారంటే బిడిహెచ్జేఎంఓ ఇవన్నీ కూడా ఒక సైడ్కి వచ్చేసాయి. ఒకసారి మీరే చెక్ చేయండి. సో ఏ ఏమో క్రైమ్ రేట్ చూడండి గ్రేటర్ దెన్ 50. ఓకే, ఇంకేముంది, ఏఈఎఫ్జియా. ఓకే, ఈ చూడండి, ఈ కూడా గ్రేటర్ దెన్ 50. ఓకే, వీ హ్యావ్ ఎఫ్జిఐ. సో ఎఫ్జిఐ చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేటర్ దెన్ 50. సో 58, 51 అండ్ 53 ఎఫ్జిఐ. సో అన్నీ కూడా గ్రేటర్ దెన్ జీరోస్. ఇవన్నీ కూడా
మనకి జీరో టార్గెట్సే ఉన్నాయి. ఓకే, సో నేను ఒక్కసారి వీటిని మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తాను, ఇంకా క్లియర్ కట్ పడుతుంది. ఓకే, సో ఇఫ్ యు సీ ఏ, ఈ, ఓకే, ఎఫ్, జి, ఐ, ఓకే, ఇవి ఒక 5 శాంపిల్స్ ఇటు పక్క వచ్చినవి greater than 50. ఇవన్నీ కూడా జీరో టార్గెట్స్. ఓకే, 55 ఆల్సో జీరో టార్గెట్, ఎఫ్ ఆల్సో జీరో టార్గెట్, జి ఆల్సో జీరో టార్గెట్, I53 is also జీరో టార్గెట్. మళ్ళీ 47కి వచ్చేసరికి 1 చూపించింది చూడండి. సో చాలా జాగ్రత్తగా సార్ట్ చేస్తుంది అనమాట. సో greater than 50 అన్నీ కూడా మనకి ఇప్పుడు బ్యాడ్. less than 50, క్రైమ్ రేట్ less than 50 ఉంటే ఆ కాలంలో అవన్నీ కూడా మనకి ఇటుపక్క వచ్చేసాయి. ఫాల్స్ ఫాల్స్ అన్నీ కూడా 1 వాల్యూస్ వచ్చాయి. సో చెక్ చేయండి BDHJ. సో బి ఉంది కదా, బికి less than or equal to 50. సో less than 50, సో 1 వచ్చింది. డి తీసుకోండి. ఓకే, డిలో 48 ఉంది క్రైమ్ రేటు, అందుకని 1. సో ఇప్పుడు మార్జిన్ ఎక్కడ ఉందంటే 50 దగ్గర ఉందన్నమాట, కనిపెట్టేసింది ఇప్పుడు అది. సో 50 కంటే ఎక్కువ ఉంటే అందరికీ కూడా మనం ఏం చెప్పాలి, క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ బ్యాడ్ స్టేట్. 50 కంటే తక్కువ క్రైమ్ రేట్ ఉంటే అవన్నీ కూడా ఏమని చెప్పాలి, ఇట్ ఈస్ అ గుడ్ స్టేట్ అని చెప్పాలి. ఓకేనా? సో ఇలా అది సెలెక్షన్ చేసుకుని డేటాని సెపరేట్ చేసుకుంటుంది. సో డేటాని సెపరేట్ చేయడానికి ఏదో ఒక కండిషన్ తీసుకుంటుంది. కాకపోతే ఇటుపక్క అటుపక్క వచ్చే వాల్యూస్ ఒకే క్లాస్ కింద ఉండాలి. ఓకే, ఒకే క్లాస్ అంటే ఇది 0 అంటే 0, 1 అంటే 1, అలా వచ్చేదాకా డేటాని సెపరేట్ స్ప్లిట్ చేస్తానే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, 26 వాల్యూస్. ఆ 26 వాల్యూస్ ఇటు 23 వెళ్ళిపోయాయి. ఓకే, ఇప్పుడు ఈ 23 వాల్యూస్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి జీరోస్ వన్స్. ఓకే, సో ఇటు కొన్ని వెళ్ళాలి కాబట్టి ఇంకొక నోడ్ తీసుకున్నాం. ఈ నోడ్ ఏం చేసింది, 23లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాల్యూస్ని ఇటు పంపించింది. ఇవన్నీ జీరోస్. ఓకే, ఇవన్నీ కూడా 1. అండ్ దీస్ టూ లీవ్స్ obey this node. Okay, so everything obey this node. So all greater than 50 columns, okay, all greater than 50 states, okay, greater crime rate is greater than 50 states are on the true side. Okay, so every result, okay, every target of this value, target value is 0. So if you see the other side, the every target value is actually 1. Okay, so target value 1. సో దీన్ని బట్టి సార్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ కండిషన్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు లిటరసీ కూడా తీసుకోవచ్చు. లిటరసీ తీసుకుని ఆ మార్జిన్ ఎక్కడ, దేనికంటే ఎక్కువ వెళ్తే లిటరసీ గుడ్ స్టేట్ అంటున్నారు, దేనికంటే తక్కువ వస్తే బ్యాడ్ స్టేట్ అంటున్నారు. సో ఇనీషియల్గా అది ప్రోగ్రామ్కి అల్గోరిథంకి తెలియదు, అది కూడా చాలా అటెంప్ట్స్ చేస్తుంది అనమాట. మేబీ వీ కెన్ స్టార్ట్ విత్ క్రైమ్ రేట్ ఇస్ greater than 40. Okay, then if it is not working, you can do crime rate is greater than 30. Okay, you can try crime rate is greater than 70 also. ఓకే, కాకపోతే అలా స్ప్లిట్ అయినప్పుడు మనకి అన్ని జీరోస్ అన్ని వన్స్ ఒకే పక్క రావాలి. ఓకే, సో ఇది ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో స్ప్లిట్ చేసినప్పుడు ఇక్కడ అన్ని జీరోస్ వచ్చాయి. సో ఇది గుడ్, ఇది ఇట్ ఇస్ కాల్డ్ ఎ ప్యూర్ లీఫ్. కాకపోతే ఫాల్స్ బ్రాంచ్ చూడండి, జీరోస్ వన్స్ మిక్స్ అయిపోయాయి. ఓకే, సో దిస్ ఇస్ అ బ్యాడ్ బ్రాంచ్. ఓకే, బ్యాడ్ లీఫ్. So what we will do, we are applying one more condition to split these 23 values. Okay, so ఈ 23 values లో 12 ఇటును, ఓకే, అండ్ లైక్ 11 వాల్యూస్ ఇటు వెళ్ళాయి. సో ఈ 12 కూడా జీరో టార్గెట్ వాల్యూ ఉందన్నమాట మన డేటాలో. ఓకే, సో ఈ 11 కూడా మనకి 1 వాల్యూ ఉంది డేటాలో. ఓకే, సో నౌ దీస్ బోత్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్యూర్ లీవ్స్ బికాస్ ఆల్ ఆర్ జీరోస్, హియర్ ఆల్ ఆర్ వన్స్. ఓకే, సో ఇది డెసిషన్ ట్రీ. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి దీంట్లో ఈ హోల్ డెసిషన్ ట్రీలో మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే హౌ ఇట్ ఈస్ సెలెక్టింగ్ దీస్ ఫీచర్స్ ఆర్ హౌ ఇట్ ఈస్ ఈవెన్ టేకింగ్ ఎ కండిషన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ కాల్ attribute సెలెక్షన్ మెజర్. attribute సెలెక్షన్ మెజర్ అంటే మనకి ఈ ఎగ్జాంపుల్లో యూ హ్యావ్ లిటరసీ, క్లెన్లీనెస్, క్రైమ్ రేట్, 3 attributes. But how it is selecting that crime rate is good
ఆర్ హౌ ఇట్ ఈస్ సెలెక్టింగ్ ఇట్స్ క్లెన్లీనెస్. సో క్లెన్లీనెస్ ద్వారా మీరు సెపరేట్ చేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. లేదా క్రైమ్ రేట్ ద్వారా మీరు వాటిని గుడ్డా బ్యాడా అని మీరు ఎంచుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇది ఎలా డిసైడ్ అవుతుంది, ఓకే, ఏ ఫీచర్ మీద స్ప్లిట్ చేయాలన్నది ఎలా డిసైడ్ అవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ attribute సెలెక్షన్ మెజర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఏఎస్ఎం, దట్ ఐ ఎక్స్ప్లెయిన్. సో ఏఎస్ఎం టెక్నిక్స్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. దీంట్లో మనం యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే జిని. ఓకే, సో జిని ఏం చేస్తుందంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక 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 డేటా పాయింట్లో, అంటే ఇప్పుడు లెటెస్ట్ టేక్ సేమ్ డేటా పాయింట్. వేర్ ఇస్ మై డయాగ్రామ్, దిస్ డేటా పాయింట్. సో ఒక డేటా పాయింట్లో, ఓకే, ఇది చూసారంటే ఇది ప్యూర్ లీఫ్. సో దీంట్లో మనం ప్రాబబిలిటీ చూస్తే 100% ప్యూర్ కదా, ఎందుకంటే ఓన్లీ జీరోస్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూసారనుకోండి, సో 12 out of 23 ఇస్ జీరో అండ్ 11 out of 23 ఇస్ 1. సో ఆల్మోస్ట్ 1:1 రేషియోలో అవి మిక్స్ అయి ఉన్నాయి కదా. సో దాన్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60% ఒక గ్రూప్లో, ఓకే 60% గుడ్ ఉంది, ఓకే జీరోస్ ఉన్నాయి, వన్స్ ఉన్నాయి. 40% దాకా జీరోస్ ఉన్నాయి. ఓకే, ఈ గ్రూప్ని ఇమాజిన్ చేసుకోండి, ఈ గ్రూప్ని ఇమాజిన్ చేసుకోండి సార్ట్ చేసిన తర్వాత. ఓకే, సో అలా ఉన్నప్పుడు 0.36 ఇంప్యూరిటీ వచ్చిందనమాట. 0.36 ఇంప్యూరిటీ వచ్చింది. దాని ఫార్ములాలో పెడితే సో ఈ స్క్వేర్, ఓకే, సో 1 మైనస్ హౌ మచ్ ప్రాబిలిటీ ఆఫ్ దిస్, హౌ మచ్ ప్రాబిలిటీ ఆఫ్ దాట్, ఓకే సో స్క్వేర్స్. సో దీంట్లో అప్లై చేస్తే మనకు 0.36 ప్యూరిటీ వచ్చింది. సో 0.36 ఇంప్యూరిటీ వస్తే ఆ డేటాని మళ్ళీ స్ప్లిట్ చేయాలి. ఓకే, సో ఇంప్యూరిటీ అన్నది 0% వచ్చేదాకా. ఇప్పుడు ఇక్కడ ఇట్ ఈస్ 0% ఇంప్యూరిటీ. ఓకే, దిస్ ఎగ్జామ్ దిస్ లీఫ్, ఇటు పక్క ఉన్న లీఫ్ ఇట్ హ్యాస్ 0% ఇంప్యూరిటీ బికాస్ ఇట్ ఈస్ టోటలీ ప్యూర్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మిక్స్చర్. ఓకే, సో ఇక్కడ ఎన్ని జీరోస్ అంటే 3 out of 3 కూడా జీరోసే. సో యూ విల్ గెట్ టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ 1. బట్ హియర్ ఇఫ్ యూ సీ, ఓకే, సో 12 out of 23 is zeros and 11 out of 23 is actually ones. సో ఇట్స్ అ మిక్స్చర్, ఆల్మోస్ట్ 1:1 రేషియో. సో ఇప్పుడు అలా ఉన్నప్పుడు దెర్ ఇస్ అ ఇంప్యూరిటీ ఇన్ దట్. సో ఇంప్యూరిటీ ఉంటే మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఏమంటారంటే హై జీని ఇండెక్స్ అంటారు, ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటే, ఎందుకంటే ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది. ఓకే, సో మనకి లో జీని ఇండెక్స్ ఏ ఒక కండిషన్లో దొరుకుతుందో ఆ కండిషన్ని ఫిక్స్ అవుద్ది అంతే. ఓకే, ఇప్పుడు నేను ఆ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇదే క్రైమ్ రేట్ కాకుండా లిటరసీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లిటరసీ >40 అంటే రెండు సైడ్ మిక్స్చర్స్ వచ్చాయి. ఓకే, సో అది దట్ ఈస్ నాట్ అ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే సో నాట్ అ బెస్ట్ కండిషన్, ఎందుకంటే బోత్ సైడ్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఓకే, లెట్ us take literacy is greater than 50 or something. ఓకే, సో ఇప్పుడు ఒక సైడ్ ప్యూర్ నోడ్ వచ్చింది, సో 0% ఇంప్యూరిటీ. ఇంకొక సైడ్ మిక్స్చర్ నోడ్స్ వచ్చాయి. ఓకే, విచ్ రెఫర్స్ టు సమ్ 0.3% సంథింగ్ ఇంప్యూరిటీ. సో 0.3% ఇంప్యూరిటీ తక్కువ, లేకపోతే 0.36 ఇంప్యూరిటీ తక్కువ. 0.36 అన్నది ఎక్కువ 0.3 కంపేర్ చేసినప్పుడు. నాట్ 0.36, టేక్ 0.4. ఓకే, సో 0.4 ఇంప్యూరిటీ అన్నది ఎక్కువ 0.3ని కంపేర్ చేసినప్పుడు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ కండిషన్ తీసుకోవాలంటే దేనికైతే తక్కువ ఇంప్యూరిటీ వచ్చిందో, దేనికైతే తక్కువ మిక్సింగ్ వాల్యూస్ వచ్చాయో ఆ ఒక్క కండిషన్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు CR>60 ఇచ్చినప్పుడు, ఓకే, మీకు ఇక్కడ 0% ప్యూరిటీ వచ్చింది, కాకపోతే ఇక్కడేమో లైక్ సమ్ ఇంప్యూరిటీస్ వచ్చింది. ఓకే, 0.6% ఇంప్యూరిటీ వచ్చింది అనుకుందాం, 0.6 ఇంప్యూరిటీ. ఓకే, ఇదే నేను ఇక్కడ డైరెక్ట్గా 50 ఇచ్చినప్పుడు రెండు, ఇక్కడేమో 0%, ఇక్కడేమో 0.1%, 0.1 ఇంప్యూరిటీ వచ్చింది అనుకో. సో నేను ఏం చేస్తానంటే 50కే వెళ్తాను, ఎందుకంటే తక్కువ ఇంప్యూరిటీ. ఓకే, సో ఇక్కడ 60కి బదులు
నేను 50 50 అని మారుస్తే నాకు తక్కువ ఇంప్యూరిటీ వస్తుంది. ఓకే, మేబీ రెండు సైడ్స్ కూడా 0% ఇంప్యూరిటీ రావచ్చు. ఓకే, సో అలాగే ఆ విధంగా ఏ నోడ్ని ఏ ఫీచర్ని ఎంచుకోవాలి, సో ఏ ఫీచర్ని ఎంచుకుని ఏ కండిషన్ ఎంచుకుంటే మనకి ఇంప్యూరిటీస్ తక్కువ వస్తాయి, అంటే మిక్స్డ్ వాల్యూస్ కాకుండా ఆ క్లాస్లోనే ఆ కేటగిరీలోనే, అంటే జీరోస్ అంటే జీరోస్, వన్స్ అంటే వన్స్, సో ఆ క్లాస్లోనే ఆ కేటగిరీలోనే ఉండే వాల్యూస్ ఏ కండిషన్, ఈ కండిషన్ ఏ కాలం మీద అప్లై చేస్తే వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి అది స్ప్లిట్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ పేరు జీనీ అంటాం. సో జీనీ అన్నది ఏ ఫీచర్ని, ఏ అట్రిబ్యూట్ అంటే ఈ కాలమ్స్, ఓకే, ఏ కాలంని ఎంచుకోవాలి, ఓకే, ఆ కాలంలో ఏ కండిషన్ ఎంచుకోవాలి అన్నది జీని ఈ ప్రాసెస్ ద్వారా మనకు చెప్తుంది. సో గ్రేటర్ దెన్ 50, ఓకే, 0.1 ఇంప్యూరిటీ, గ్రేటర్ దెన్ 60, 0.7 ఇంప్యూరిటీ. సో 0.1 తక్కువ కదా 0.7 కంటే, సో 0.1 ఇంప్యూరిటీ ఉన్న attribute ని ఎంచుకుంటుంది అనమాట. ఓకే, లిటరసీ మీద నేను సార్ట్ చేస్తే ఏదో ఒక కండిషన్ పెట్టి నాకు 0.7 వస్తుంది. క్రైమ్ రేట్ మీద నేను సార్ట్ చేస్తే నాకు 0.1 వస్తుంది. సో నేను ఇప్పుడు లిటరసీ చూస్ చేసుకోవాలా, క్రైమ్ రేట్ చూస్ చేసుకోవాలా? క్రైమ్ రేట్కే ఇంప్యూరిటీ తక్కువ ఉంది కాబట్టి నేను క్రైమ్ రేట్ అన్న కాలమ్ని చూస్ చేసుకుంటాను. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే గైస్, ఆర్ యూ ఫాలోయింగ్? ఫైన్. So this is Genie, guys. So based on Genie, okay, it is going to select which node, okay, what is the condition and which column I should select to sort the values. ఈ లిటరసీ ఎంచుకోవాలా, క్లెన్లీనెస్ ఎంచుకోవాలా, క్రైమ్ రేట్ ఎంచుకోవాలి, ఈ మూడిట్లో ఏ కాలమ్ని యూస్ చేస్తే నేను ఎఫెక్టివ్గా వాల్యూస్ని సెపరేట్ చేయగలుగుతాను అన్నది ఈ జీనీ ద్వారా ప్రోగ్రామ్ తెలుసుకుంటుంది అనమాట. ఓకే, so now interpretation of Gini, let us see. A Gini impurity of 0 signifies perfect separation, obvious. Okay. So ante, this is a perfect separation. I've shown you here, right? So this is called a perfect separation and it has a 0% impurity. Okay. So if has one impurity means, okay, which is 100% they are mixed means you will get Gini impurity of 1. Okay. సో ఈ మధ్యలో ఏమైనా 0.1 0.7 అనే రెండు మూడు కండిషన్స్కి వస్తే వాటిలో లీస్ట్ వాల్యూ ఏదో అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో హియర్ లోయర్ జీని ఇంప్యూరిటీ వాల్యూస్ జనరల్లీ ఇండికేట్ బెటర్ స్ప్లిట్స్, ఆబ్వియస్లీ. సో తక్కువ ఉంటే అంత అంత ఎంత తక్కువ ఉంటే అంత బాగా స్ప్లిట్ చేసిందని అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు 0.1 వస్తే 0.7 వచ్చింది. సో 0.1 పర్ఫెక్ట్గా స్ప్లిట్ అయినట్టు 0.7ని కంపేర్ చేసినప్పుడు. ఓకే, సో సింపుల్. సో ఇది జీనీ ఇంటర్ప్రిటేషన్. సో దీన్ని బట్టి ఈ ఈ యొక్క బేసిక్ అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్ని యూజ్ చేసుకుని డెసిషన్ ట్రీ వర్క్ అవుతుంది. ఓకే, సో డేటా సెట్ని స్ప్లిట్ చేస్తుంది. సో ఇది ఎన్నిసార్లు డేటా సెట్ని స్ప్లిట్ చేస్తుంది అని అడిగితే తనకి ప్యూర్ లీవ్స్ వచ్చేదాకా, అంటే ఇక్కడ డేటా సెట్ని ఇలా స్ప్లిట్ చేసింది, ఇక్కడ ప్యూర్ వచ్చింది కాబట్టి ఈ మూడింటిని వదిలేసింది. ఓకే, ఈ 23 వాల్యూస్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తుంది. ఇక ఈ స్ప్లిట్ ఈ ఈ కండిషన్తో స్ప్లిట్ చేసినాక రెండు పక్కల ప్యూర్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ వదిలేసింది. ఒకవేళ ఇక్కడ కూడా జీరోస్ వన్స్ మిక్స్ అయినట్లయితే మళ్ళీ దీన్ని కూడా స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో అలా దానికి ప్యూర్ వాల్యూస్ వచ్చేదాకా స్ప్లిట్ చేస్తానే ఉంటుంది. ఓకే, సో డేటా ఇస్ స్ప్లిటెడ్ recurrently until you get the pure leaves, guys. So that is the topic, that's the concept on which your decision trees work. ఓకే, సో ఇప్పుడు ఒక కొత్త వాల్యూని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ వాల్యూ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఇది పర్ఫెక్ట్ డెసిషన్ ట్రీ అని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇది ఇలా డెసిషన్ ట్రీ అంటే ఈ డేటాకి సంబంధించిన డెసిషన్ ట్రీ ఇదే అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్త వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో చూడండి. సో నేను ఇక్కడ స్టేట్ లిటరసీ 78, క్లెన్లీనెస్ 65, క్రైమ్ రేట్ 45 అని ఇచ్చాను అనమాట. సో దీంట్లో దేన్ని బేస్ చేసుకుని ట్రీ క్రియేట్ చేస్తుందో యూజర్కి తెలియదు. ఓకే, ఎందుకంటే డెసిషన్ ట్రీ అని మీరు పెట్టిన వెంటనే అదే అదే క్రియేట్ చేసేసుకుంటుంది. ఓకే, అందుకని మనం అన్నీ కూడా దానికి ఇవ్వాలి. సో ఈ 4 ఇన్పుట్స్ ఇస్తే ఓకే, అది ఇప్పుడు దాని డయాగ్రామ్కి వెళ్తుంది అనమాట, దాని డెసిషన్ ట్రీకి వెళ్తుంది.
సో ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని డెసిషన్ ట్రీ తీసుకుంది? క్రైమ్ రేటే కాబట్టి. సో ఇక్కడ క్రైమ్ రేట్కి బదులు 45 తీసుకుంటుంది, ఎందుకంటే మన ఫస్ట్ ప్రిడిక్షన్ ఏమో క్రైమ్ రేట్ 45 ఉంది, అన్నీ ఇవ్వాలి. కాకపోతే అది ఏది మాత్రం తీసుకుంటుంది? క్రైమ్ రేట్ మాత్రమే తీసుకుంటుంది, ఎందుకంటే అది క్రైమ్ రేట్ని బట్టే డెసిషన్ ట్రీ డ్రా చేసుకుంది కాబట్టి. సో 45 > 60. ఓకే, అవునా కాదా? ఫాల్స్ కదా. సో ఇటు పక్క ఏంటి అంటే జీరో, జీరో అవ్వాల్సిన, జీరో అయ్యే పాసిబిలిటీ లేదు. ఓకే, ఈసారి క్రైమ్ రేట్ ఇక్కడేమో క్రైమ్ రేట్ = 45 అన్నది ఫాల్స్ సైడ్ వచ్చేస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? > 60. సెకండ్ కండిషన్ ఏమో > 50. ఓకే, సో 45 > 50. ఓకే, అగైన్ ఫాల్స్, సో ఇటు పక్క వస్తుంది అనమాట. సో ఇక్కడ దీని వాల్యూ ఏంటంటే వన్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూసారంటే దీని వాల్యూ జీరో, దీని వాల్యూ కూడా జీరో, దీని వాల్యూ 1. సో మీ 45 అన్నది ఫైనల్ గా ఎక్కడ కూర్చుంది? ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఫైనల్ గా ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఈ బాక్స్ యొక్క వాల్యూ ఏమని చూసారు ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ? వాల్యూ = 1. సో క్రైమ్ రేట్, if it is 45, okay, it will end up in this box, and therefore you can tell, okay, prediction is 1, which is a good state. Okay, so one more prediction, we'll take crime rate is 53 this time. Okay, so ఇది కూడా సేమ్ అదే డెసిషన్ ట్రీ ద్వారా ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్ us see 53 here. 53 > 60, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఓకే, సో ఇటు పక్క ఏమీ రావు, ఇటు పక్క 53 ఫాల్స్ సైడ్ ఉంటుంది. ఈసారి 53 > 50 ట్రూ కదా, సో ఇటు పక్క వచ్చేస్తుంది అనమాట. ఈ నోడ్ యొక్క వాల్యూ ఏంటి? జీరో. ఎక్కడి నుంచి తీసుకుంది? దాని పేరెంట్ ట్రీ నుంచి తీసుకుంటుంది. సో వాల్యూ జీరో అని చూసాం కదా, సో దీన్ని అలాగే ఎగ్జాక్ట్ కంపేర్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఎండ్స్ అప్ హియర్. సో మీ 53 అన్నది ఇటు పక్క వెళ్ళకుండా ఇటు పక్క వచ్చేస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఏంటి? ఈ బాక్స్ లో ఉన్న వాటికి అన్నిటికీ వాల్యూ ఏమనుకున్నాం మనం? ఆల్రెడీ జీరో అనుకున్నాం కదా. సో క్రైమ్ రేట్ 53 ఇస్ బ్యాడ్. ఓకే, బ్యాడ్ స్టేట్. సో గుడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే బ్యాడ్. ఓకే, సింపుల్. ఇది ఒక సింపుల్ డెసిషన్ ట్రీ అల్గోరిథం. ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇలాంటి ఒక 100 ట్రీస్, 200 ట్రీస్ క్రియేట్ చేసి, ఓకే, ఆ, అన్ని ప్రెడిక్షన్స్ ని తీసుకుని ప్రాబిలిటీ చూస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలాబరేటెడ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీటెడ్, దట్స్ ఆల్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, you need to remember few things. One is what is node? The condition. Second, what are leaves? The result from the conditions. Okay. So ఈ leaves, pure leaves అయ్యేదాకా it is going to keep on splitting the data, separate the data. Okay. So how it will select any feature? Okay, if you give 3 or more features, బేస్డ్ ఆన్ విచ్ కాలమ్ ఐ షుడ్ సెపరేట్ ఇట్. ఓకే, దాన్ని ఎలా సెలెక్ట్ ఏ కాలమ్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలి అన్నది అది ఎలా తెలుసుకుంటుందంటే దెర్ ఇస్ అ టెక్నిక్ కాల్డ్ అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్. ఓకే, సో బేసిక్గా అన్ని డెసిషన్ ట్రీస్ యూస్ చేసే ఏఎస్ఎం టెక్నిక్ ఏంటంటే జీనీ. ఓకే, సో జీనీ ఏం చేస్తుందంటే జీనీ జీనీ యొక్క వాల్యూ తక్కువ ఉంటే ఓకే బాగా సెపరేట్ అయ్యాయి, జీనీ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటే సరిగ్గా సెపరేట్ కాలేదని అర్థం. సో జీనీ జీరో వచ్చింది అనుకోండి ఒకవేళ, ఓకే, పర్ఫెక్ట్ గా సెపరేట్ అయ్యాయి అంటే జీరోస్ అన్ని ఒక పక్కకి, వన్స్ అన్ని ఒక పక్కకి వెళ్ళిపోయాయని అర్థం. జీని మనకు 1 వచ్చింది అనుకోండి, జీరోస్ వన్స్ మిక్స్ అయిపోయాయని అర్థం. ఓకే, సో ఒక కండిషన్ కి జీని ఏమో 0.1, ఇంకొక కండిషన్ 2కి జీని ఏమో 0.7 వచ్చింది అనుకో, ఆబ్వియస్లీ ఫస్ట్ కండిషన్ చూస్ చేసుకుంటుంది, ఎందుకంటే జీని వాల్యూ తక్కువ వచ్చింది కాబట్టి, అంటే ఇంప్యూరిటీ తక్కువ ఉంది కాబట్టి, అంటే మిక్స్డ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇవి మాత్రం గుర్తుంచుకోండి. సో మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది, ఇంపార్టెంట్ వర్డ్ మీరు తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ గెయిన్. ఇన్ఫర్మేషన్ గెయిన్ ఏం చేస్తుంది? సో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒకసారి మీరు స్ప్లిట్ చేసిన తర్వాత ఓకే దానికి కొన్ని ఇన్సైట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, > 60తో స్ప్లిట్ చేయటం కంటే డైరెక్ట్గా > 50తో స్ప్లిట్ చేస్తే మీకు 1 స్టెప్లో అయిపోతుంది కదా. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ గెయిన్. సో డైరెక్ట్గా 60 తీసుకోవద్దు, ఓకే, డైరెక్ట్గా 50 తీసుకో, పెద్ద డిఫరెన్స్ ఉండదు అని చెప్పి, సో ఇట్ జస్ట్ కీప్ ఆన్ గివింగ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ గెయిన్. So let's read it once. Information gain measures the reduction in uncertainty about the target variable
after a split is made at a node. It essentially tells you how much more pure the data becomes after the split. అంటే ఇది ప్రిడిక్షన్ లాగా అనమాట. ఇలా నువ్వు ఈ కండిషన్ ఎంచుకుంటే నీకు ఇంకా బాగా ప్యూర్గా స్ప్లిట్ అవుతాయి అని చెప్పి మనకి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ గెయిన్. ఓకే, ఇన్ లేమన్ లాంగ్వేజ్. ఓకే, సో యూ హ్యావ్ టు లైక్ look at this whole formula and all, and I'll give some problems to solve. You gotta solve and bring it. Okay, so next is interpretation of information gain. A high information gain indicates a substantial reduction in entropy. This translates to less uncertainty about the target variable in the child nodes, again signifying increased purity. Okay, సో ఈ ఇన్ఫర్మేషన్ గెయిన్ కూడా మనకి వాల్యూస్ లోనే కనపడుతుంది. ఎందుకంటే యువర్ మషిన్స్ ఆర్ డమ్, దే కెనాట్ అండర్స్టాండ్ ఏ ఇఫ్ యూ యూస్ దిస్ యూ విల్ గెట్ మోర్ ప్యూరిటీ. డస్ ఇట్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐ సే? నో, ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ zeros and ones. So if you have a high information gain, okay, which means ఇన్ఫర్మేషన్ గెయిన్ ఈ ఒక కండిషన్ నువ్వు యూజ్ చేస్తే ఓకే నీకు ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే యూ కెన్ గో ఫర్ యువర్ అల్గారిథం విల్ గో ఫర్ దట్ కండిషన్ ఓన్లీ. ఓకే, సో జస్ట్ లైక్ సజెస్టింగ్ పాలసీస్, మీరు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఆ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్తారు కదా. సో అలాగే, బట్ ఇట్స్ నాట్ దట్ ర్యాండమ్. ఓకే, ఇట్ ఈస్ అ క్యాలిక్యులేషన్. ఓకే, ఇట్ ఈస్ అ క్యాల్కులేటెడ్ kind of taking investing after a perfect calculation anamata. So information gain will tell your algorithm if you use this condition you will get more pure nodes. Okay, predict chesi చెప్తుంది అనమాట. So that's why more the information gain, less impure nodes. Okay, impure leaves. Okay, so less information gain, more impure nodes. Okay, so we are looking for purity only here. And also Gini enti lower the Gini value, okay, more the purity, higher Gini value, less purity. Okay, so ఇవి రెండు కూడా inversely proportional. Okay, so that's all. So this is one of the important algorithm in which is frequently used for classification terms. Okay, సో కాకపోతే మన లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చూసాం? ఇట్స్ బైనరీ క్లాసిఫికేషన్ algorithm, which means it can either say 0 or it can either say 1. But here in decision tree, you can have like multiple classes, but for that, for more, what do you say, more precision or more accuracy, you're gonna go for random forest. Okay, so let us see how to write a basic decision tree code, and we'll start random forest in the upcoming class. Okay, so this is your decision tree. So what we have done is, okay, I'm going to need pandas to load my file. Okay, demo dt ఉంది కదా, దాన్ని లోడ్ చేయడానికి I need my pandas. Okay, pandas is used to read or convert any CSV files or Excel files or text files which contains the data into Python readable data frames. Okay, so that's why we use pandas. Obviously know that. So importing NumPy. Okay, why do you need NumPy? Because all algorithms have their ఓన్ ఫార్మెట్ ఆఫ్ అక్సెప్టింగ్ డేటా. కొన్ని అల్గోరిథమ్స్ ఏమంటాయి, నాకు 2Dలోనే డేటా కావాలి. ఓకే, కొన్ని అల్గోరిథమ్స్ ఏమంటాయి, నాకు అన్ని 1Dలోనే కావాలి. కొన్ని అల్గోరిథమ్స్ నాకు 3Dలోనే కావాలి. 3Dలో అక్సెప్ట్ చేసే అల్గోరిథమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో LSTM ఇస్ దేర్, దట్ అల్గోరిథమ్ doesn't accept data in 2D, it will accept only in 3 dimensions. So there are such certain conditions in which certain formats in which your algorithm accepts the values. Okay, so to satisfy all those things, no, so we need NumPy so that you can change the data dimensions. Okay, next, okay, we got a decision tree classifier. అది ఎక్కడ ఉంటుంది? sklearn tree లో ఓకే డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ అని ఉంటుంది అనమాట. యూజువల్గా మనం sklearn డాట్ లీనియర్ మోడల్స్లో మనకి లాజిస్టిక్ లీనియర్ రెండు దొరుకుతాయని చెప్పాను కదా. అలాగే సైకిట్ లెర్న్ అనే పేరెంట్ ప్యాకేజ్లో దేర్ ఇస్ అ సబ్ ప్యాకేజ్ కాల్డ్ ట్రీ. ఓకే, so inside the tree package you will find decision tree classifier. Okay, so plot tree is mostly to plot the, what do you say, to display the tree. ఓకే, సో ఇక్కడ నేను నార్మల్గా మీకు కండిషన్స్ వేసి ఏసీ పీపీటీలో బాక్సెస్ క్రియేట్ చేసి నేను మీకు చూపించాను కదా.
సో ఇలా కాకుండా అదే ఆటోమేటిక్గా మనకి ఈ ట్రీ అంతా చూపిస్తుంది అనమాట. ట్రీని కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఫర్ దట్ పర్పస్ ఐ హావ్ టేకెన్ ప్లాట్ ట్రీ యాజ్ వెల్. Okay, what is the second step? I'm gonna load by CSV file or text file or whatever I want, whatever format you got. Okay, so I'm using the same text file with the separator, comma. Okay, so this is Colab, guys. So Colab also you can use it, which is called Colab Research.google. Colab కూడా మీరు use చేయొచ్చు. So far I'm showing in Jupyter Notebook. So today I thought like I'll introduce Colab to you. So search Colab, okay, Google Colab, and it will automatically open a Python interpreter for you. So you can open, see new notebook. So ఈ notebook అనేది ఆటోమేటిక్గా మీరు ఏ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయి ఉన్నారో ఆ మెయిల్ ఐడిలో ఆ డ్రైవ్లో కొలాబ్ నోట్బుక్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఓకే, మీరు ఏమైనా డేటాతో వర్క్ చేయాలనుకుంటే వేర్ ఇస్ సెట్ డేటా సెట్స్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యూస్ గూగుల్ అసిస్టెంట్. ఇట్ ఆటోమేటికలీ, ఓ ఐ సెట్ గూగుల్ నో, సో గూగుల్ అని చెప్పాను కాబట్టి నా వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అయిపోయింది గైస్. అందుకనే ఏఐ ఇస్ డేంజరస్ అన్నాడు ఎలాన్ మస్క్. విన్నాం మనం, విన్నాం. ఓకే సరే, వేర్ ఆర్ వి, డేటా సెట్స్. ఓకే, ఐ ఓపెన్ మై డేటా సెట్స్. వేర్ ఇస్ మై డెమో డిటి, డెమో డిటి. ఓకే, సో ఫైల్ని టెంపరీగా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అప్లోడ్ చేసుకుని దీన్ని రైట్ క్లిక్ చేస్తే మనకి కాపీ పాత్ వస్తుంది అనమాట. ఆ పాత్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో కంటెంట్ స్లాష్ డెమో డిటి. సో దీన్ని రన్ చేసుకోవాలి. జస్ట్ డిట్టో జుపైటర్ లాంటిది డిట్టో, కాకపోతే రన్ బటన్ ఇక్కడే ఉంటుంది. మీరు కావాల్స్తే ఇక్కడ డెలీట్ చేసుకోవచ్చు ఏదైనా సెల్ని, ఆ పైకి కిందకి సెల్స్ని మూవ్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు సేమ్ డిట్టో. సో నేను నా డేటా ఫ్రేమ్కి డిఎఫ్ అని పేరు ఇచ్చి నా టెక్స్ట్ ఫైల్ని లోడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రిలిమినరీ స్టెప్స్ అంతా మీకు వచ్చు డేటా క్లీనింగ్ దాకా కూడా. సో క్లీనింగ్ ఎలా చేస్తారు, నల్ వాల్యూస్ ఉన్నాయని ఫస్ట్ చెక్ చేయాలి. సో ఐ విల్ రన్ దిస్. ఓకే, ఇట్ సేస్ దెర్ ఆర్ నో నల్ వాల్యూస్ ఇన్ ఎనీ ఆఫ్ ద కాలమ్స్. సో we are good to go. Okay, now next is obviously you have to split your independent and dependent variable. సో నేను ఇండిపెండెంట్లో నేను క్రైమ్ రేటే ఇచ్చి, లేదా క్లెన్లీనెస్ మాత్రమే ఇచ్చి, లేదా లిటరసీ మాత్రమే ఇచ్చి అది సరిగా సార్ట్ చేయలేదనుకో నాకు ప్రాబ్లం. నేను అందుకని ప్రోగ్రామే కదా అది, సో అందుకని నేను అన్ని కాలమ్స్ ఇచ్చేస్తున్నాను. ఈ కాలమ్స్లో ఏ కాలం కావాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకో, ఏ కండిషన్ కావాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి అన్ని ఇచ్చేస్తాను అనమాట. బట్ టార్గెట్ ఓకే దేన్ని బేస్ చేసి స్ప్లిట్ అవ్వాలి, గుడ్లో జీరోస్ అని ఒక చోట, గుడ్లో వన్స్ అని ఒక చోట రావాలన్నమాట. సో దాన్ని బట్టి డెసిషన్ ట్రీ అది రాయాలి. ఓకే, సో అది దాని టాలెంట్. రన్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చేయాలి, రెగ్యులర్గా ఏం చేస్తాం, డేటా స్ప్లిట్ చేసిన తర్వాత ఒక ఎంటీ మోడల్ తీసుకుంటాం. సో డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అన్న ఒక మోడల్ తీసుకుంటున్నాను, ఒక కాపీ. దాన్ని తీసుకుని నేను డిటి అని సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, దాని తర్వాత స్టెప్ ఏంటి, వి విల్ ఫిట్. ఓకే, వాట్ ఈస్ ఫిట్? ఫిట్ ఇస్ ది ఫంక్షన్ దట్ యూజ్ టు ట్రైన్ యువర్ మోడల్. ఓకే, సో లెట్స్ రన్ దిస్. సో కాసేపు రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత డెసిషన్ ట్రీ తక్కువ డేటా కదా, 700 800 రోస్ అయితే ఇంకాసేపు రన్ అవుతుంది అనమాట. ఈ స్టెప్స్ అన్ని కామనే లాజిస్టిక్కి లీనియర్కి, కాకపోతే అది ఎలా వర్క్ అవుతుంది అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఇంప్యూరిటీ కానీ ఈ స్కోర్ కానీ చూడాలంటే ఓకే యూ కెన్ సీ డిటి డాట్ స్కోర్. ఓకే, సో విచ్ ఇస్ లైక్ యువర్ మోడల్ నేమ్. ఓకే, సో వాట్ ఎవర్ యూ గేవ్ దట్ డాట్ స్కోర్. ఓకే, ఫీచర్ కమా టార్గెట్ అని ఇస్తే అది స్కోర్ ఎంత చూపిస్తుంది. నాకు ఇక్కడ 100% శాంపుల్ డేటా. అండ్ అది ఏం చేసుకుని ఉంటుందంటే క్రైమ్ రేట్ గ్రేటర్ దెన్ 50 ఇచ్చినప్పుడు ప్యూర్ నోట్స్ వచ్చేసి ఉంటాయి. సో అందుకని నాకు 100% నువ్వు నాకు వాల్యూ మాత్రం ఇవ్వు. ఓకే, నేను నీకు గుడ్ స్టేటా బ్యాడ్ స్టేట్ అని చెప్తాను, ఎంత షూర్గా చెప్పగలవు అని అడిగినప్పుడు 100% అక్యూరసీ, 100% ఐ విల్ గివ్ యూ 100% కరెక్ట్ వాల్యూ. ఓకే, సో కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మోడల్. ఓకే, సో లెట్ అస్ ప్రిడిక్ట్ చేయడానికి మనకి ఏం కావాలంటే మ్యామ్ క్రైమ్ రేట్ మాత్రమే తీసుకుంటుందని చెప్పారు కదా, అది మాత్రమే ఎంటర్ చేయొచ్చా అంటే కాదు. ఎందుకంటే మనం మోడల్ ట్రైన్ చేసినప్పుడు 3 ఫీచర్స్ ఇచ్చాం కాబట్టి మనం దాన్ని
టెస్ట్ చేసేటప్పుడు కూడా మూడు ఫీచర్స్ ఇవ్వాలి. వీటిలో ఏ వాల్యూ తీసుకుంటుందో దాని ఇష్టం. కాకపోతే మీరు దానికి చాయిస్ ఇచ్చేయాలన్నమాట. సో ప్రెడిక్ట్కి ఏం వాడతారు? డాట్ ప్రెడిక్ట్ ఫంక్షన్ వాడతారు. ఇన్ దిస్ ఐఎమ్ గోన్ గివ్ లిటరసీ, cleanliness and crime rate, all the three values and let it choose. Okay. So if prediction 1 అయితే గుడ్ స్టేట్, ఎల్స్ బ్యాడ్ స్టేట్. ఓకే, సో ఇవన్నీ కూడా నార్మల్గా జరిగేవి. సో నేను లిటరసీ 67, క్లీన్లీనెస్ 67, క్రైమ్ రేట్ 77 ఇచ్చాను. ఆటోమేటిక్గా బ్యాడ్ స్టేట్ అంటుంది. ఓకే, సో ఇదే వాల్యూస్. లెట్ us రన్ దిస్ ఆల్సో. ఓకే, దిస్ టైమ్ ఐ విల్ గివ్ లిటరసీ 45, క్రైమ్ రేట్, సారీ, క్లెన్లీనెస్ 99. Okay, and crime rate 34. Okay, it says good state. Okay, let us run. ఇప్పుడు ఈసారి లిటరసీ చాలా తక్కువ ఇద్దాం. ఓకే, క్లెన్లీనెస్ కూడా చాలా తక్కువ రేటింగ్ ఇద్దాం. ఓకే, క్రైమ్ రేట్కి ఓకే 90 ఇద్దాం. ఓకే, సో ఇవి రెండు తక్కువ ఉన్నా సరే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాడ్ స్టేట్ అంటుంది. ఎందుకంటే ఈ డేటా ద్వారా అది చదువుకుంది ఏంటంటే, అది రియలైజ్ అయింది ఏంటంటే, ఈ కాలంకి ఈ కాలంకి పెద్దగా ఎఫెక్ట్ లేదు. ఈ కాలంలో ఏ వాల్యూస్ ఉన్నా 0 అవటానికి 1 అవటానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లిటరసీ క్లెన్లీనెస్ 90 to 90. ఓకే, కాకపోతే ఏమన్నాడు? బ్యాడ్ స్టేట్ అన్నాడు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, లిటరసీ క్లెన్లీనెస్ 80 to 81. ఓకే, దాన్ని కూడా బ్యాడ్ స్టేట్ అన్నాడు. ఓకే, సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల సో దాన్ని సరిగ్గా సార్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, 84, 82 లిటరసీ క్లీన్నెస్, దాన్ని గుడ్ స్టేట్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు జుట్టు పీక్కుంటుంది అనమాట. లిటరసీ పనికి రాదు, డిసైడ్ అయిపోయింది. క్లెన్లీనెస్ పనికి రాదు, డిసైడ్ అయిపోయింది. సో క్రైమ్ రేట్ మాత్రం టెస్ట్ చేసింది. సో మోర్ దెన్ 50 ఉన్నవన్నీ జీరోస్ ఉన్నాయి, లెస్ దెన్ 50 క్రైమ్ రేట్ ఉన్నవన్నీ వన్స్ ఉన్నాయి. సో మనం ఎందుకు క్రైమ్ రేట్ని ఎంచుకోకూడదు అని డిసైడ్ అయ్యి క్రైమ్ రేట్ ద్వారా మనకి సార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రీ డయాగ్రామ్ ఎలా చూడాలంటే, మీ ఒక మోడల్ పేరు బ్రాకెట్లో ఇచ్చి ప్లాట్ ట్రీ అన్న ఫంక్షన్ మీరు కాల్ చేస్తే అది చక్కగా చూపిస్తుంది. ఓకే, సో x(2) అంటే ఏంటంటే, x(0) అంటే ఫస్ట్ ఫీచర్. ఓకే, వాట్ ఈస్ x(0)? లిటరసీ. వాట్ ఈస్ x(1)? క్లెన్లీనెస్. వాట్ ఈస్ x(2)? క్రైమ్ రేట్. సో అది థర్డ్ ఫీచర్ని ఎంచుకుంది. సో 0, 1, 2 ఈ మూడిట్లో సెకండ్ ఫీచర్ అంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఫీచర్ని ఎంచుకుంది అనమాట. సో దాన్ని తీసుకుంటుంది. ఇక్కడ x(2)కి బదులుగా ఏముంటుందంటే క్రైమ్ రేట్. ఓకే, సో అది కోడింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఇక్కడ x(2) అంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50.5. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, 60 తీసుకుని దాని తర్వాత 50 తీసుకున్నాం. ఎందుకంటే మనం కంప్యూట్ చేసేటప్పుడు ఫస్టే మనకి డయాగ్రామ్స్ రాయటం కష్టం. ఓకే, కాకపోతే అది ఏం చేసిందంటే చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసి, చూడు, క్రైమ్ రేట్ 50 కంటే తక్కువ లేదా 50.5కి ఈక్వల్గా ఉంటే ఓకే దాన్ని నువ్వు గుడ్ గుడ్ అనేసాయి. ఓకే, ఎక్కువ అయిపోతే 50.5 కంటే ఎక్కువ అయిపోతే దాన్ని బ్యాడ్ అనేసాయి. ఇది ఒక్కటే అంటుందన్నమాట. సో ఒక్క నోట్తో ఫినిష్ చేసేసింది. ఓకే, మనం ఇక్కడ 2 నోట్స్ తీసుకున్నాం, కాకపోతే ఇది ఇలాంటి అటెంప్ట్స్ ఎన్నో చేసి ఓకే సో ఒక్క నోట్తో ఫినిష్ చేసేస్తుంది అనమాట. ఒకటే కండిషన్, క్రైమ్ రేట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50.5 గుడ్, క్రైమ్ రేట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సారీ గ్రేటర్ దెన్ 50.5 ఇట్ ఈస్ అ బ్యాడ్, దట్స్ ఆల్. సో ఈ కండిషన్తో సార్ట్ చేస్తే యాక్చువల్లీ 26 డేటాలో ఓకే 11 శాంపిల్స్ గుడ్ శాంపిల్స్ ఇటుపక్క వచ్చేసాయి, 15 శాంపిల్స్ బ్యాడ్ శాంపిల్స్ అన్నీ కూడా ఇటుపక్క వచ్చేసాయి. సో వీ హ్యావ్ 100% ప్యూరిటీ. ఇది కూడా ప్యూరిటీ, ఇది కూడా ప్యూరిటీ. సో 0, 11 and 15, 0 means all values are ones here, all values are zeros here. ఓకే, ఇదేమో n number of zero values అని చెప్తుంది. How many number of zero values we have? Zeros. How many of one values we have? 11. Okay, here how many of zero values we have? 15. How many one values we have? 0. So which means there is no impurity. Okay, these all are purely ones, these all are purely zeros. Okay, purely one values 11 values, purely zero values 15 values. So pure leaves. So it doesn't require to split the data in the next step. Okay, okay, short completed. కాకపోతే ఇది ప్రాసెస్ పెద్దగా ఉంటుంది ఇఫ్ యూర్ డేటా గెట్స్ లార్జర్. సో ఫర్ 26 rows it is taking one condition, let us say.
Imagine 1,000 rows are there. Okay. Worst case, imagine there are 3,000 rows are there. Okay. So what you will do? So it is gonna take any attribute and write 10 to 15 branches. Also, it can go. Okay. It can write 200 trees and decide which one is best. Okay. So many things can happen. And how it will select which one is best? Genie should be having less impurity and high information gain. So less impurity and high information gain are two attributes, okay, two attribute selection measures with which a decision tree selects a condition. Okay, so simple. ఎస్ దీని తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ర్యాండమ్ ఫారెస్ట్ గురించి రీసెర్చ్ చేసి తీసుకురండి. సో ఫర్దర్ అప్కమింగ్ క్లాస్లో ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యూ క్యాన్ హ్యావ్ అ లుక్ ఎట్ ద కోడ్ వన్స్. ఒకసారి రీడ్ చేయండి. ఐ జస్ట్ మ్యాక్సిమైజ్ దిస్. ఓకే, స్క్రోల్ చేస్తాను వన్స్ యూ డన్ విత్ దీస్ 2 లైన్స్. యాజ్ యూజువల్ గైస్, లోడ్ ద లైబ్రరీ, లోడ్ యువర్ డేటా ఫైల్. ఒకసారి డేటా ఫైల్ హెడ్ చూడండి, అంటే కాలమ్ నేమ్స్ ఎలా ఉన్నాయో తెలియాలి. దెన్ వాట్ వీ విల్ డూ, వీ విల్ చెక్ ద like whether we have any discrepancies in the data file. Okay, so whether we have any null values or duplicates, sort of thing. So if there are no null values or duplicates, your file is good. Okay, then what we will do, okay, we have to split these columns into features and target. అంటే దేని ద్వారా మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు, దేన్ని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఓకే, లిటరసీ క్లెన్లీనెస్ క్రైమ్ రేట్ ద్వారా నేను గుడ్ని ప్రిడిక్ట్ చేస్తున్నాను కాబట్టి లిటరసీ క్లెన్లీనెస్ క్రైమ్ రేట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే, గుడ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఆల్ దీస్ త్రీ. ఓకే, done. So now what I'm doing is I'm taking a copy of my decision tree classifier and I'm creating my own model DT, and I'm training my model with these features and target. Okay, as independent and dependent. Independent comma dependent అని చదివి ఉంటారు. దాని ఫీచర్ టార్గెట్ అంటారని కూడా మీకు తెలుసు. ఓకే, సో when I'm teaching you regression algorithms itself, I told you. Okay. Now to check the score, you can use a dot score. It says 1 means it is 100%. So you can enter all the three values and use your predict function. If the prediction is 1, it's good. Otherwise, it is bad. So ఈ కండిషన్స్ రాయటం కూడా నేను మీకు లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఆల్రెడీ నేర్పించాను. So it is a so damn easy, very easy algorithm to implement. Let us say code wise. Code wise, it's very easy. ఓకే, సో లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా ఈ క్లాస్ ఆ క్లాస్ అని క్లాసిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా. సో అలాంటిదే ఇది కూడా, డెసిషన్ ట్రీ కూడా. సో మీరు క్యాన్సర్ ఉందా లేదా, డయాబెటికా కాదా, ఓకే, స్కిన్ క్యాన్సరా కాదా, పాస్ అయ్యాడా లేదా, ఓకే, సో ఇతనికి ఉన్న క్వాలిఫికేషన్ బట్టి జాబ్ వస్తుందా లేదా, సో ఎస్ ఆర్ నో. ఓకే, సో ఎస్ అంటే 1, నో అంటే 0. సో ఏ కేటగిరీలో వాళ్ళు దేని కింద వస్తారు, ఓకే, అన్నది క్లాసిఫై చేయటం. సో క్లాసిఫికేషన్ అల్గారిథంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అల్గారిథం కంపేర్ టు లాజిస్టిక్ రిగ్రెషన్. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డెసిషన్ ట్రీ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో దిస్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. So in the upcoming class, I want you to see, okay, what are the key differences from logistic regression decision tree, and you have to check and tell me which algorithm is best for classification. Okay, I mean, if you decide it is decision tree, why? If you decide it is logistic regression is best, I need why. Okay, why అన్న క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. సో ఎందుకని డెసిషన్ ట్రీ బెస్ట్ అన్నారు, ఎందుకని లాజిస్టిక్ రిగ్రెషన్ బెస్ట్ అన్నారు. ఓకే, సో దిస్ ఈస్ వన్ మోర్ టాస్క్ ఫర్ యూ టు కంప్లీట్. ఓకే, so I guess pretty much everything is covered. So that's all. So I'll be seeing you people in the next class.
So I would give you this, not this file exactly. I'll give you my diabetes file, diabetes.csv. దాన్ని ఇదే కోడ్లో ఇలాగే ఇలా ఈ విధంగానే లోడ్ చేసి నల్ వాల్యూస్ అన్ని చెక్ చేసి స్ప్లిట్ చేసి ఓకే ఇన్సులిన్ అవన్నీ స్ప్లిట్ చేసి మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ చూపించుంటాను ప్రాజెక్ట్. అదే ఫైల్ ర్యాండమ్ ఫారెస్ట్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. రెండింటికి స్కోర్ ఎంత వస్తుందో కంపేర్ చేసి నాకు కంపారిజన్ స్క్రీన్ షాట్ పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ అక్కడ కూడా స్కోర్ మెజర్ చేయడం తెలుసు కదా మీకు. లాజిస్టిక్ రిగ్రెషన్ డాట్ స్కోర్ అని పెట్టుంటారు, ఎల్ఓజిఆర్ డాట్ స్కోర్. ఓకే, సో సేమ్ ఫైల్ యూస్ చేయండి, డిఫరెంట్ అల్గారిథమ్స్ యూస్ చేయండి. సో అప్పుడు వచ్చే స్కోర్ని బట్టి ఏది బెస్ట్ ఎందుకని బెస్ట్ అని చెప్పి మీరు అనాలిసిస్ రాయాలన్నమాట. సో అప్పుడే ప్రాజెక్ట్ అన్నది కంప్లీట్ అవుతుంది. Okay, project report. Okay, guys, fine. I'll see you in the next class. Have any doubts means drop a question in the WhatsApp. I will be happy to reply and help you out. Okay. Okay, fine. Bye bye. Thanks for having me today. Bye.